నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మహాశివరాత్రి సందర్భంగా సిరిసిల్ల జిల్లా వేములవాడకు పోటెత్తుతున్న భక్తులు, పెద్ద ఎత్తున సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఆలయ నిర్వాహకులు, పోలీసులు భారీ బందోబస్తు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ సవాల్, కాంగ్రెస్ పాలన బాగుంటే 14 నెలల పాలనపై రెఫరెండం తీసుకుందామా అని ప్రశ్న. కేంద్ర మంత్రి బండి సంజయ్పై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఆగ్రహం. బీజేపీది భారత్ క్రికెట్ టీం, కాంగ్రెస్ది పాకిస్తాన్ క్రికెట్ టీంతో పోల్చడంపై అభ్యంతరం. ముగిసిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎన్నికల ప్రచారం, పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు. వేములవాడ రాజన్న ఆలయంలో ప్రారంభమైన మహాశివరాత్రి వేడుకలు, ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పాలన బాగుంటే 14 నెలల పాలనపై ఎమ్మెల్సీ ఎన్నికలు రెఫరెండంగా తీసుకుందామా అని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టులో పిటిషన్ వేసి సిబిఐ విచారణ జరిపించాలని కోరితే ప్రభుత్వం ఒప్పుకోనే విషయం నిజం కాదా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభాకర్ రావు, శ్రావణ్ విదేశాలకు పారిపోయారు. వీరు వాళ్లను అరెస్టు చేయకుండా పారిపోయేలా చేసింది వీరే. ఇప్పటికైనా సిబిఐ విచారణ కావాలని ప్రభుత్వం కోరితే ప్రభాకర్ రావు ఎక్కడున్నా పక్కాగా పట్టుకొస్తారు. కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తామని పోలీసులు చెప్పిన తర్వాత కూడా ఆయనకు కనీసం నోటీస్ కూడా ఎందుకు ఇయ్యలేదని, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే సాహసం కూడా చేయలేదని అసమర్థులు వీరన్నారు. ఫామ్ హౌస్ డ్రగ్స్లో కేటీఆర్ ఉన్నారని చెప్పింది రేవంత్ రెడ్డేనా కాదా అన్నారు. విద్యుత్ కొనుగోలు అక్రమాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక ఇచ్చి 3 నెలలైనా ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? ఫార్ములా ఈ రేస్ కేసుల్లో కేటీఆర్ వల్లే ప్రభుత్వం సొమ్ము దుర్వినియోగమైందని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చెప్పారు. ఎందుకు అరెస్టు చేయలేదు? కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏడాదిగా విచారణ కమిషన్ గడువును పొడిగిస్తున్నారే తప్ప కేసీఆర్ను ఎందుకు విచారించలేదు? వీరు విచారణ చేస్తూ కేంద్రం ఎందుకు పట్టుకురావటం లేదంటూ అడిగారు. మీకు దమ్ముంటే సిబిఐ విచారణ కోరండి, కేసును సిబిఐకి అప్పగించడని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మీ ప్రభుత్వం వచ్చినాకనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు బుక్ చేసేది, వాళ్ళందరినీ అరెస్ట్ చేసేది. అరెస్ట్ చేసే సమయంలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? పెద్ద ఆయన చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి క్లారిటీగా కేసీఆర్ పేరు చెప్పకనే చెప్పారు. వాళ్ళు కేసీఆర్కి ఒక్క నోటీస్ ఇవ్వలే కేసీఆర్కి ఇంతవరకు. కేసీఆర్ కొడుకు ఒక నోటీస్ ఇవ్వలే, ఒక్క నోటీసు. అరే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిర్రు, ముఖ్యమంత్రి గారే చెప్పారు, కేసీఆర్ పేరు చెప్పిర్రు అని చెప్పినప్పుడు మరి కేసీఆర్ గారికి ఒక్క నోటీస్ ఎందుకు వెళ్ళి ఇంతవరకు? ప్రభాకర్ రావు గారు పారిపోయారు, శ్రవణ్ గారు పారిపోయారు. ఎవరి హాయంలో పారిపోయారు? మీ ప్రభుత్వం ఏర్పడగానే మీ చేతిలో మీ కళ్ళ మీద పారిపోయారు కదా. పారిపోయే అవకాశం ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ప్రభాకర్ రావు గారు కానీ శ్రవణ్కి కానీ పారిపోయే అవకాశం ఇచ్చింది మీ ప్రభుత్వమే. మీ హయాంలోనే పారిపోయారు. మీరు పారిపోయే విధంగా సహకరిస్తారు, మేము పట్టుకురావన్నా? ఈ సిబిఐకి పట్టుకొస్తాం. సిబిఐకి బీజేపీ భారత్ జట్టు అని రాష్ట్రంలో ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీది పాకిస్తాన్ క్రికెట్ టీం అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయనే ఓట్ల కోసం బండి మరోసారి దిగజారి మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అయినా రాష్ట్ర రాజకీయాలను క్రికెట్తో ముడిపెట్టడం కేవలం బీజేపీ నాయకులకే చెల్లిందని ఫైర్ అయ్యారు. ఇండియా గెలిస్తే బీజేపీ గెలిచినట్లే అన్నట్లుగా బండి సంజయ్ మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపించిన వేళ కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఎప్పటిలాగా కేవలం ఎన్నికల సమయంలోనే కమలనాథులకు హిందుత్వం నినాదం గుర్తుకు వస్తుందని సెటర్లు వేశారు. పన్ను విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినవి వాటి గురించి బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలో ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏనాడైనా కష్టపడిన దాఖలాలు ఉన్నాయా అని మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. భారతదేశాన్ని పాకిస్తాన్ని ముడిపెట్టడం, హిందూ ముస్లింలు ముడిపెట్టడం, తద్వారా ప్రతి ఎన్నికల్లో మత ద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందడం అనేది అలవాటైపోయింది. దుబాయ్లో జరిగిన మ్యాచ్లో
ఇండియా పాకిస్తాన్తో గెలిచింది. చాలా హర్షించదగ్గ విషయం. ఇది భారతీయులందరూ కూడా వేయి కళ్ళతో ఎదురు చూసిన అంశం. విజయం సాధించడం, నేను కూడా క్రికెట్ మ్యాచ్ చూసినాం, ఆస్వాదించడం, ఆనందించడం. ఇదేదో బీజేపీకి సంబంధించిన అంశం లాగా దుబాయ్లో పోయి బీజేపీ నాయకులు ఏదో ఇండియాని గెలిపించినట్టుగా రాజకీయాన్ని క్రికెట్తో ముడిపెట్టడం ఏంటి? క్రికెట్ అనేది ఒక స్పోర్ట్. మనమందరం కూడా గెలుపుకోవడం సహజము. మనం గెలుస్తాం, ఒకసారి వాళ్ళు గెలుస్తారు, ఆనందం కొరకు. క్రికెట్ అంశాన్ని రాజకీయాలు తీసుకొచ్చి లబ్ధి పొందాలని బీజేపీ నాయకులు చూస్తున్నారు. చాలా సిగ్గుచేటైన విషయం. పట్టభద్రుల ఎన్నికైంది. రాష్ట్ర స్థితిగతుల్ని, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్ని అవగతం చేసి పరిపూర్ణ అవగాహనతో ఉన్నటువంటి పట్టభద్రులు ఓటేసే ఎన్నిక. కన్నా కొద్దిగా విఘ్నతతో మాట్లాడితే మంచిది. వేములవాడలో మహాశివరాత్రి జాతర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ప్రలోభాలకు తెరలిచ్చింది. 27న జరిగే పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. గత నెల రోజులుగా జోరుగా సాగిన ప్రచారానికి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తెరపడింది. 48 గంటల పాటు సైలెంట్ పీరియడ్లో అమల్లో ఉంటుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల టీచర్లు 2 ఎమ్మెల్సీ స్థానాలకు 27న పోలింగ్ జరగనుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది పోటీలో ఉన్నారు. ఉమ్మడి 4 జిల్లాల్లో పట్టభద్రుల ఓటర్లు 3,55,159 మంది, టీచర్ ఓటర్లు 27,088 మంది ఉన్నారు. పట్టభద్రుల ఓటర్ల కోసం 499 పోలింగ్ కేంద్రాలు, టీచర్ ఓటర్ల కోసం 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు. ఆదివారం నుంచి ఈ రోజు వరకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరిగింది. పట్టభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సర్దార్ రవీందర్ సింగ్ పోటీ చేస్తున్నారు. టీచర్ల ఎమ్మెల్సీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మల్క కొమరయ్య, పీఆర్టీయూ నుంచి మహేందర్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి, అశోక్ కుమార్ పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండ సురేఖ, దామోదర్, రాధా నరసింహ, జూపల్లి కృష్ణారావు ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థుల పక్షాన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, 6 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ప్రచారం నిర్వహించారు. 2 అధికార పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉండబోతుందనేది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ విధులను కేటాయించబడిన ఉద్యోగులు ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో ఎన్ఐసి హాల్లో ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఫెసిలిటేషన్ సెంటర్ను సందర్శించి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలన జరిపారు. ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద పోలీస్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల సంఘ నిబంధనలకు అనుగుణంగా పక్కాగా వ్యవహరించాలని పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 255 మంది దరఖాస్తు చేసుకోగా ఉదయం 11 గంటల సమయానికి ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి పారదర్శకంగా గోప్యతను పాటిస్తూ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. కాగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగింది. ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యలపై గలం విప్పే బలమైన ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థులను గెలిపించండని పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షులు చెన్నకేశవరెడ్డి పిలుపునిచ్చారు.
ప్రత్యేక రాష్ట్రం సాధించినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులను పట్టభద్రులను పట్టించుకోకపోవడంలో నిర్లక్ష్యం చేశారని పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చెన్నకేశవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈసారి జరిగే ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిలను ఉపాధ్యాయులు, మేధావులు, పట్టభద్రులు వారికి మద్దతు ఇచ్చి శాసన మండలిలో బలమైన ప్రతిపక్ష పార్టీగా తీసుకురావాలన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జిల్లా కన్వీనర్ డాక్టర్ కొండ ఆశన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ హయాంలో దేశ ప్రపంచ దేశాలన్నిటితో అన్ని రంగాల్లో పోటీ పడుతూ దేశం తలెత్తుకునేలా చేసిన ఘనత ప్రధాని మోడీదే అన్నారు. మోడీ హయాంలో జాతీయ రహదారులు, రైల్వే కొత్త లైన్లకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, కొన్ని ప్రారంభం కాగా మరికొన్ని కూడా ప్రారంభ దశలో ఉన్నాయని ఆయన అన్నారు. 315 ఆర్టికల్ను రద్దు చేసిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. అలాగే అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టి హిందువుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన ప్రధాని మన నరేంద్ర మోడీ అని అన్నారు. భారతదేశం అంతా అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ప్రపంచ దేశాలలో ఒకప్పుడు మనం భారతదేశాన్ని గుప్తులు పరిపాలించిన కాలంలో స్వర్ణయుగం అని చెప్పుకునేటువంటి వాళ్ళు, మధ్యలో విదేశీయులు హూనులు, కుషానులు, గ్రీకులు, పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్, అరబ్బులు, మొఘలులు దాడులు చేసి మన భారతదేశం యొక్క అస్తిత్వాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసినా కానీ మన భారతీయులం చివరికి ఇబ్బందులు పడ్డాం కానీ చివరికి స్వాతంత్రం సాధించుకున్నాం. తిరిగి మళ్ళీ మన భారతదేశాన్ని పునర్వైభవ స్థితికి తీసుకెళ్లడం కోసానికి నరేంద్ర మోడీ గారి యొక్క కృషి. ఒకప్పుడు అమెరికా, ఇతర దేశాలు నరేంద్ర మోడీ గారి యొక్క వీసాను రిజెక్ట్ చేసి మేము రానివ్వము అనేటువంటి వాళ్ళు ఈనాడు ఎర్రతివాచి పరిచి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగింది. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతర వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాజరాజేశ్వర స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలి రానున్నారు. మహాశివరాత్రి సందర్భంగా సర్వాంగ సుందరంగా ఆలయాన్ని అలంకరించారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అడిషనల్ ఈవో శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్టు ఆలయ అధికారులు తెలిపారు. 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటించారు. రేపు ఉదయం నుంచి ఎల్లుండి ఉదయం భారీగా భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఆర్టీసీ 778 ప్రత్యేక బస్సులు నడపనుంది. శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మంగళవారం సాయంత్రం వైన్ షాపులు ఎక్సైజ్ అధికారుల ఆదేశాల మేరకు నిర్వాహకులు మూసివేశారు. శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు మూసివేయనున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వైన్ షాపులు, బార్లు తెరిచిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహాశివరాత్రి వేళ కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ అధికారులు పలు చర్యలు చేపట్టారు. ప్రయాగ్రాజ్ను మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి నో వెహికల్ జోన్గా అధికారులు ప్రకటించారు. మహాశివరాత్రి వేళ భారీ సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహాకుంభమేళ చివరి అంకానికి చేరుకోవడంతో పాటు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భారీగా రానున్నారు. ఈ నేపథ్యంలో పలు అధికారులు ఆంక్షలు అమలు చేయనున్నారు. సందర్శకులందరూ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఈ ఆంక్షలు విధించారు. కాగా అధికారిక నిత్య అవసరాలను తీసుకువెళ్లే వాహనాలకు మినహాయింపు ఉంటుంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ముబారక్ నగర్, బాలాజీ నగర్ కాలనీలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. మొదటిసారిగా ఆయా కాలనీలో ఎమ్మెల్యే తిరుగుతూ సమస్యలను తెలుసుకోవడంతో ఎమ్మెల్యేను కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. గత సంవత్సరం 20 సంవత్సరాలుగా రోడ్లు, డ్రైనేజీలు లేక వృద్ధులతో పాటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆయా కాలనీలోని రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై ఎమ్మెల్యేకు విన్నవించి వినతి పత్రాన్ని అందజేసినట్టు తెలిపారు. తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఏ సమస్య ఉన్నా పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని చెప్పారు. అనంతరం కాలనీ వాసులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయా కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ముబారక్ నగర్, బాలాజీ నగర్లో పార్కింగ్, డ్రైనేజీ, సీసీ రోడ్ల కొరకై 60 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని త్వరలోనే పనులను చేపడతామన్నారు. కాలనీ వాసులకు ఏ సమస్య వచ్చినా నేను అందుబాటులో ఉంటానని కమిటీ పెద్దలకు హామీ ఇచ్చారు. కాలనీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే అల్పాహారం చేసి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. మీకు అందరు కూడా తెలుసు, ఇలా లాస్ట్ డే మనకు ప్రచారానికి సాయంత్రం 4 గంటలకు బంద్ అయిపోతుంది. సో అయితే మరి అంటే మీరందరూ కూడా అంటే వర్కింగ్ పర్సన్స్, తర్వాత మళ్ళీ డే టైంలో ప్రాబ్లం అయితే పొద్దున్నే వస్తామని అనుకున్నాము. అయితే కొద్దిగా మేమే ఇక వాకర్స్ దగ్గర పోయి మళ్ళీ కాలనీ మన సైడ్ అందరూ కూడా తిప్పుకుంటూ వస్తాము. సరే మీకు కొద్దిగా ఇబ్బంది పెట్టినందుకు చేస్తూ మీరు అందరు కూడా నాకు కొత్తలేం కాదు. అయితే ఈ ఎన్నికల్లో దీనికి ఏంటంటే ఈ ఎన్నికల ముఖ్యంగా ఇక్కడ రావడం ఉద్దేశం ఏంటంటే ఇది గవర్నమెంట్ను మార్చే ఎన్నిక కాదు, దీనికి ఇంపార్టెన్స్ లేదు అని చాలామంది వచ్చి ఓట్లు వేసే పోవాలన్నా ఓటేయాలన్నా అనే పరిస్థితి ఉంటుంది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే కీలకమైన ఉద్యోగుల్లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్లోని ప్రతి ఉద్యోగి బాధ్యతలు టీజీఓదేనని రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొత్తగా ఎంపికైన నిజామాబాద్ టీజీఓస్ అధ్యక్షులు ఆకుల కిషన్, జిల్లా కార్యదర్శి అమృత్ కుమార్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ దేవేందర్, కార్యదర్శి సాయి రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ఎన్నికల కోడ్ తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నట్లు జాయింట్ యాక్షన్ కమిటీ టీజీఓఎస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు కానీ ఓటు హక్కు వినియోగించుకోరు అనే అపవాదులు తొలగించుకున్నటకు తప్పకుండా అందరూ ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును 100% వినియోగించుకోవాలని రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, తిరుపతిరావు, దేవి సింగ్, దండుస్వామి, రామస్వామి తదితరులు, జిల్లా గెజిటెడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మాకున్న పెండింగ్ సమస్యలు పరిష్కారం కావాలని ఆ ఉద్యోగులు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏ విధంగా మనము పార్టిసిపేట్ చేయాలి, ఎక్కువ శాతం ఉద్యోగులు అంతా గ్రాడ్యుయేట్సే కాబట్టి అందరూ కూడా ఓటు హక్కును వినియోగించే విధంగా మా అందరికీ ఇప్పటివరకు మీటింగ్లో అవగాహన కల్పించడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి రవీందర్ రెడ్డిని నరేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 27న జరగబోయే పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఈ రోజు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో ఉదయం మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి కాసేపు వాకింగ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల పక్షపాతి, ఎల్లవేళలా ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఆలోచించే పార్టీ అని గుర్తు చేశారు. గత ప్రభుత్వం 317 ఆర్టికల్ ఇచ్చి ఉద్యోగులను సమస్యలకు గురి చేసిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజారంజక పాలన కొనసాగుతుందని అన్నారు. 56,000 ఉద్యోగాలను భర్తీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూసి ప్రతి ఒక్కరూ పార్టీని బలోపేతం చేయాలని మాజీ మంత్రి అన్నారు. కరీంనగర్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాలం శ్రీనివాస్ మరియు వార్డ్ మెంబర్లు ఆది మున్సిపల్ చైర్మన్ అప్పాల మహేష్, ధర్మాజీ రాజేందర్, ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ సత్యనారాయణ, ఎస్సీ సెల్ పివి రమణ, అనుముల భాస్కర్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లను మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిల సహకారంతో ప్రైవేట్ విద్యా సంస్థల తరఫున ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్కు కోట్ల రూపాయలు బకాయిలు ఉండటం వల్ల విద్యా సంస్థలు నడపలేని పరిస్థితిలో ఉన్నామని సీఎంకు వివరించినట్లు మారయ్య గౌడ్ చెప్పారు.
విడతల వారీగా పెండింగ్ బకాయిలు చెల్లిస్తే కొంత ఊరట కలుగుతుందని సీఎంను కోరగా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. త్వరలోనే పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలకు ప్రైవేట్ విద్యా సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలిపినట్లు డాక్టర్ మారయ్య గౌడ్ పేర్కొన్నారు. నగరంలోని 4వ డివిజన్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ రోజు ఉదయం పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో వాకర్ అసోసియేషన్ మెంబర్స్లో గ్రాడ్యుయేట్స్ వారిని కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ గెలిపించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కోరారు. గంగస్థాన్ ఫేజ్ 1 లక్ష్మీప్రియ నగర్, గంగస్థాన్ ఫేజ్ 2లో ఉన్న గ్రాడ్యుయేట్స్ని కలిసి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. జిల్లా కోర్టు సముదాయంలో పలువురు గ్రాడ్యుయేట్స్ న్యాయవాదులను కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు. బాపూజీ వచనాలయంలో పలువురు మహిళలతో విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను చూసి స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు 27న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారికి చెప్తూ ఒక రియల్టర్ ఒక ఓటు వేస్తారా, ఒక విద్యావేత్తకి ఓటు వేస్తారా అని చెప్తూ మీ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీడీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, రూరల్ నియోజకవర్గం యువ నాయకులు ఉమ్మాజీ నరేష్, భాగారెడ్డి తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఖర్చు కింద చూస్తే ప్రభుత్వానికి వేస్ట్ అనిపిస్తుంది. అదే మన పిల్లల భవిష్యత్తు ఉన్నారు, వీళ్ళు చదువుకున్నారు, ఇక్కడ వీళ్ళు దేశానికి ఉపయోగపడతారు, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడతారు, వాళ్ళు బాగా బతుకుతారు అనుకుంటే ఇది ఇన్వెస్ట్మెంట్ అది అట్లా. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి వాళ్ళకి 22,000 కోర్స్ మనం ఎడ్యుకేషన్లో ఖర్చు పెడుతున్నాము. సో అంటే డబ్బులు చేసిన బడ్జెట్ ఒకటి చెప్తాను, గోల్డ్ రికార్డ్స్. సో మీరు ఆలోచించండి, ఎక్స్ప్లెయిన్ టు సంబడి, ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. ఓకే, సో నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా, ఒక డాక్టర్గా, ఒక పొలిటీషియన్గా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక చెప్తున్నాను. సో అందరూ ఏదో అన్నగాళ్ళు వచ్చి మాట్లాడినట్టు కాదు, దెర్ ఇస్ ద ఫ్యాక్ట్స్. మహాశివరాత్రి సందర్భంగా జగిత్యాలలో గుండు పిన్నుపై శివయ్య, నందీశ్వరుడు బొమ్మలు గీసి ఓ కళాకారుడు అందరినీ ఆకర్షించారు. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డాక్టరేట్ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ గుండు పిన్నుపై శివయ్య, నందీశ్వరుని విగ్రహాలను రూపొందించాడు. ఈ శివయ్య, నందీశ్వరుని తయారు చేయుటకు 12 గంటల సమయం పట్టిందని దయాకర్ తెలిపారు. బీజేపీ టీఆర్ఎస్ కుట్రలు సీఎం రేవంత్ రెడ్డి బయట పెట్టాడని, వాస్తవాలు ప్రజలకు తెలిసాయని ఎమ్మెల్యేలు ధన్పాల్ రాకేష్ రెడ్డి బయటపడుతున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి రోజు నిజామాబాద్కు వచ్చిన పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్రలను వివరించడంతో అబద్ధపు ప్రచారాలు చేస్తూ తామే గెలుస్తామని భ్రమలో ఉన్న బీజేపీ నాయకులు ఒక్కసారిగా కంగు తిన్నారని రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో బీసీ కులగణన కానీ, ఎస్సీ వర్గీకరణ కానీ, రైతులకు రుణమాఫీ కానీ, రైతు బోనస్ కానీ, రేషన్ కార్డుల పంపిణీ కానీ, ఇందిరమ్మ ఇండ్ల విషయం కానీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, గృహజ్యోతి వంటి పథకాలు అమలు చేశామని, యువకులకు స్కిల్ యూనివర్సిటీ తీసుకువచ్చామని వివరిస్తూనే ఇవన్నీ చేస్తేనే పట్టభద్రులు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండని ధైర్యంగా చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, రేవంత్ రెడ్డి మాటలకు కంగుతిన్న ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి ఏం మాట్లాడాలో అర్థం కాని స్థితిలో రేవంత్ రెడ్డి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని అంటున్నారని, కానీ ఒక్కసారి వాళ్ళు ఆలోచించాలని రేవంత్ రెడ్డి ధైర్యంగా చేసిన పనులు చెప్పి ఓట్లు అడుగుతున్నాడు. కానీ బీజేపీ నాయకుల్లాగా 10 సంవత్సరాలుగా ప్రజలకు ఒక పథకాన్ని కూడా అందించకుండా కేవలం మోడీ ముఖాన్ని చూసి ఓట్లు వేయమని అడగటం బీజేపీ సిగ్గుమాలిన తనానికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వానికి పట్టభద్రులకు సమన్యాయం చేసే విధంగా ఉండాలి అంటే నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలవాలని, నరేందర్ రెడ్డి ఒకవేళ గెలవలేకపోతే అది ప్రభుత్వానికి పట్టభద్రులకు సమన్యాయం లోపించే విధంగా ఉంటుందని రేవంత్ రెడ్డి మాట్లాడితే దాన్ని అర్థం చేసుకొని బీజేపీ నాయకులు అబద్ధపు మాట్లాడుతున్నారని మానాల మోహన్ రెడ్డి అన్నారు. పట్టభద్రులైన యువకులు, అమ్మాయిలు ప్రభుత్వానికి పట్టభద్రులకు అనుసంధానం చేసే విధంగా నరేందర్ రెడ్డికి బ్యాలెట్ పేపర్లో 2 నెంబర్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నరేందర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్తి గోపి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ బిన్ హమ్దాన్, నగర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు వినయ్, బింగి మధుసూదన్, సాయి కిరణ్, శివ, సంతోష్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పట్టభద్రులను కలవడానికి విచ్చేసిన సందర్భంగా
వాస్తవ పరిస్థితులపైన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ యొక్క కుట్రలను బహిర్గతం చేయడంతో నిన్నటి వరకు అబద్ధ ప్రచారాలతో మేమే నెగ్గుతున్నామని ప్రచారం చేసుకున్నటువంటి బీజేపీ నాయకులు ఒక్కసారిగా కంగు తిన్నారు. మరి ముఖ్యంగా రాష్ట్రంలో కిషన్ రెడ్డి, సంజయ్, ఇక్కడ వాళ్ళ వంగి మాధవులు, ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, విధంగా మంగళం సీన్ కావచ్చు, ఆరుముకు సంబంధించిన వీళ్ళంతా కూడా పరేషాన్ అయిపోతారు. ఎట్లా నిజామాబాద్ పట్టణంలో ముఖ్యమంత్రి గారు అడుగుపెట్టిండో ఆ క్షణం నుంచి వాళ్ళు విపరీతమైన ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితిని ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మహాశివరాత్రి పర్వదిన వేడుకలు శైవ క్షేత్రాలు సిద్ధమయ్యాయి. శివునికి ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మంగళవారం 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మహాశివరాత్రి జాతర వేడుకలను ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాజాతర కోసం రాజన్న ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర ఇతర ప్రాంతాల నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో భారీ ఏర్పాట్లు చేశారు. 3 రోజుల పాటు ఆర్టీసీ 850 ప్రత్యేక బస్సులు నడిపించనుంది. వేములవాడకు చేరుకున్న భక్తులకు దేవస్థానం వద్ద చేర్చడానికి 14 మినీ బస్సులను దేవస్థానం ఏర్పాటు చేసింది. వేములవాడ తిప్పాపురం బస్ స్టేషన్ నుంచి గుడి చెరువు వరకు 3 రోజులు బస్సులు ఉచితంగా నడపనున్నారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఈవో వినోద్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం రాత్రి 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 7:30 టీడీటీ తదితర పట్టు వస్త్రాలు సమర్పణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు నిషి పూజ అనంతరం భక్తులకు స్వామివారి లఘు దర్శనం, కోడె మొక్కులు కొనసాగిస్తారు. ఈ నెల 27న జరిగే శాసనమండలి ఎన్నికల్లో సిపిఎం పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించడానికి కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. నిజామాబాద్ జిల్లాకు కేటాయించిన పసుపోడు ఏర్పాటు కోసం నిధులను కేటాయించకపోవటం, బోధన్ టు బీదర్ రైల్వే లైన్ మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్లో ప్రతిపాదన లేకపోవటం, అదేవిధంగా ఆర్మూర్ నుండి ఏర్పాటుకు అనేక సంవత్సరాల నుండి డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈ బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు జరపకపోవటం మూలంగా ఈ జిల్లా ప్రజల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేస్తుందని, తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కోసం కూడా బీజేపీ పట్టించుకోకపోవటం మూలంగా ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించాలని, అందుకొరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని సిపిఎం పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకారం నిజామాబాద్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి 56 మంది అభ్యర్థుల్లో ఈరోజు మతోన్మాద బీజేపీతో పాటు ఈరోజు కేంద్ర బడ్జెట్లో ఈ రాష్ట్రానికి నిజామాబాద్ జిల్లాకి ఇచ్చినటువంటి హామీల అమలులో తీవ్రమైనటువంటి వివక్షతను పాటించినటువంటి బీజేపీ అభ్యర్థిని ఓడించటం కోసం ఈరోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఈ నెల 24 నుండి 26 వరకు గోవా రాష్ట్రంలోని గోవా విశ్వవిద్యాలయం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్లోని అగ్రికల్చరల్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్తంగా గోవా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న క్రీసా 2025 8వ అంతర్జాతీయ సదస్సులో దుర్భోరీకరణం, ఏ యోగా ప్రాక్టీస్ ఫర్ సుపీరియర్ ఇంటలెక్ట్ అండ్ వెల్ బీయింగ్ అనే అంశంపై అందె జీవన్ రావు తన పరిశోధన పత్రాన్ని సమర్పించి ప్రసంగించారు. ఈ అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర అవార్డు గ్రహీత మరియు గుంజిల్లా మాస్టర్గా పేరొందిన అందె జీవన్ రావు వారి ప్రాముఖ్యతను వివరిస్తూ ఇది గణపతి పూజా విధానంలో గుంజులు తీసే ముఖ్యమైన ప్రక్రియ అని తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పద్మనగర్ వీధిలో గుండెటి రాజశేఖర్ ఇంట్లో చోరీ జరిగింది. బీరువాలోని 8 తులాల బంగారం, 15,000 నగదు దొంగలెత్తుకెళ్లారు. వీధి కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలను దొంగలు కోసం పలు టీంల ద్వారా పట్టణ పోలీసులు వెతికారు. జగిత్యాలలో యూరియా కొరత తీవ్రమైంది. యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. జగిత్యాల పట్టణంలోని ప్రాథమిక సహకార సంఘం ముందు యూరియా కోసం పాసుబుక్కులు, ఆధార్ కార్డు లైన్లో పెట్టుకుని రైతులు క్యూ కట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాశివరాత్రి సందర్భంగా సిరిసిల్ల జిల్లా వేములవాడకు పోటెత్తుతున్న భక్తులు, పెద్ద ఎత్తున సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఆలయ నిర్వాహకులు, పోలీసులు, భారీ బందోబస్తు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ. సీఎం రేవంత్ రెడ్డి
కి కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ సవాల్. కాంగ్రెస్ పాలన బాగుంటే 14 నెలల పాలనపై రెఫరెండం తీసుకుందామా అని ప్రశ్న. కేంద్ర మంత్రి బండి సంజయ్పై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఆగ్రహం. బీజేపీది భారత్ క్రికెట్ టీం, కాంగ్రెస్ది పాకిస్తాన్ క్రికెట్ టీంతో పోల్చడంపై అభ్యంతరం. ముగిసిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎన్నికల ప్రచారం, పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు. వేములవాడ రాజన్న ఆలయంలో ప్రారంభమైన మహాశివరాత్రి వేడుకలు, ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.